అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ సీఎం జగన్ మానసిక స్థితి సరిగా లేదన్నారు భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్. రాజధానిపై జగన్ కుప్పిగంతులు వేస్తున్నారన్నారు. 2014-2019 మధ్యలో శివరామకృష్ణన్ కమిటీ ద్వారా అమరావతి రాజధానికి పునాది పడిందన్నారు. అమరావతిపై ప్రతిపక్షం బాయ్కట్ చేసి వ్యతిరేకించారని అన్నారు. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం 3 రాజధానులనే పేరు చెప్పిన జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ ఘంటా ప్రశ్నించారు. మొత్తం మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, లేకపోతే గుంటూరులో గన్ను తీసుకొని మొత్తం మావి గన్ అని అసలు ఇటువంటి అద్భుతమైన ఆలోచన నాకే వచ్చింది. ఇది మామూలు మానవ మాతలకు రాదు ఇటువంటి ఆలోచన అని చెప్పని ఇది చెప్పారు. ఈ మధ్య మనం బ్రహ్మానందం గారు లాంటి సినిమాల్లో క్యారెక్టర్ కొంచెం తగ్గిపోయాయి, ఆయన కొంచెం నటించట్లు ఎక్కువగా. మరి చూస్తామంటే మళ్ళీ ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఆయన ఏమన్నా ఒక మెంటల్ డిజార్డర్ ఉందా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతాన్ని కలపని చెప్పడం వేరు, మరి మచిలీపట్నంలో మాను లేకపోతే విజయవాడలో వీ తీసుకుని కలిపినట్టు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఎటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, ఎటువంటి మీమ్స్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా మనవాడు అంటున్నాడు ఒంగోలు లేకపోతే ఏదో గుంటూరు ఏదో మన తణుకు కలిపితే ఏమవుద్ది, ఇట్లా రకరకాల అంటే కొన్ని చెప్పలేని మాటలు కానీ ఇంకా ఆ బూతుల దగ్గర నుంచి అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఇటువంటి ఒక దీంట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటిదాకా విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, సెప్టెంబర్లో నేను ఇక్కడికి వచ్చి స్థిర నివాసం అన్నాడు, అయిపోయినాక మళ్ళీ డిసెంబర్లో అన్నాడు, మళ్ళీ ఇంకో డేట్లు చెప్పాడు, అన్నీ చెప్పాడు, అయిపోయింది. మరి ఈరోజేమో తూచని మళ్ళీ విశాఖపట్నం వదిలేసి మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కాకుండా మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈయన పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా అర్థం కాకుండా పోతా ఉంది. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మొన్నటిదాకా మాకు ఇక్కడ క్యాపిటల్ అని చెప్పావు కదా, ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కట్టావు కదా, మరి ఇక్కడ మళ్ళీ ఇది వదిలేసి మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయావంటి, ఇది నెక్స్ట్ దేనికి వెళ్తావని చెప్పని మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక గుడ్ ఫ్రైడే సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. గుడ్ ఫ్రైడే మన